ఈ క్వశ్చన్ కెపాసిటర్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక 100 పికో ఫెరడ్ కెపాసిటర్ అనే దాన్ని 60 volts బ్యాటరీకి ఇలా కనెక్ట్ చేశాడు అన్నమాట. అయితే కెపాసిటర్ 1 ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. సార్ దాంట్లో ఉన్న టోటల్ ఛార్జ్ నేను ఏమనుకున్నా అంటే Q1. తర్వాత ఏం చేశాడు, బ్యాటరీని రిమూవ్ చేసేసి ఒక సెకండ్ అన్ఛార్జ్డ్ కెపాసిటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేశాడు అనమాట. ఈ ప్లేస్లో ఏమవుతుంది, ఫైనల్ వోల్టేజ్ అక్రాస్ ద సెకండ్ కెపాసిటర్ 20 volts. ఇలా కనెక్ట్ చేయడం వల్ల సెకండ్ కెపాసిటర్ని దీనికి 20 volts వచ్చింది అన్నాడు. అయితే దీని వాల్యూ ఎంత, మీన్స్ కెపాసిటీ వాల్యూ ఆఫ్ సెకండ్ కెపాసిటర్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఫస్ట్ ఇది ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ తీసేసి ఒక అన్ఛార్జ్డ్ కెపాసిటర్ని కనెక్ట్ చేశావు. అన్ఛార్జ్డ్ అంటే అర్థం ఏమంటే దాంట్లో ఛార్జ్ లేదు అని మీనింగ్. ఇనిషియల్గా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు C1కి C2ని ఇలా ప్యారలల్ కనెక్ట్ చేస్తావో ఆటోమేటిక్గా ఇది ఇనిషియల్గా 0 పొటెన్షియల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఛార్జ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఇలా ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ ఎంతవరకు అవుతుంది అంటే ఇద్దరికి సేమ్ పొటెన్షియల్ వచ్చేంత వరకు ఫ్లో అవుతుంది అంటిల్ దే హ్యావ్ సేమ్ పొటెన్షియల్. క్వశ్చన్లో 20 volts వచ్చిందన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ దానికి కూడా ఎంత వచ్చి ఉంటుందంటే పొటెన్షియల్ ఏమి ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఈక్వల్గా 20 volts వచ్చి ఉంటుంది. దాన్ని కామన్ పొటెన్షియల్ అంటాం మనము. ఓకేనా. అయితే ఇక్కడ ఎక్కడక్కడ కొత్తగా నేను ఛార్జ్ని తీసుకురాలేదు, బయటికి పీకలేదు కాబట్టి ఏమి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారము ఇనిషియల్గా ఎంత ఛార్జ్ ఉంది రెండు దాని దగ్గర, ఫైనల్గా కూడా ఛార్జ్ అంతే ఉండాల. అవునా. నేను ఫైనల్ ఛార్జెస్ Q1 ప్రైమ్ Q2 ప్రైమ్ అనుకున్నాను కాబట్టి ఇలా రాశాను. సార్ Q1 అంటే C1 V1 ప్లస్ Q2 అంటే 0, Q1 ప్రైమ్ అంటే C1 ఇంటూ V కామన్ పొటెన్షియల్ ప్లస్ Q2 ప్రైమ్ అంటే C2 ఇంటూ V. ఇక్కడ C1 అంటే 100, ఇనిషియల్ వాల్యూ పొటెన్షియల్ ఎంత దాంతో ఛార్జ్ చేశానంటే 60 volts కాబట్టి ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 100 ఇంటూ పొటెన్షియల్ ఫైనల్ది 20 ప్లస్ C2 తెలియదు మనం ఫైండ్ అవుట్ చేయాలా, మళ్ళీ V అంటే మళ్ళీ 20. ఇది మొత్తం 6000, ఇది 2000, ఇటువైపు వస్తే ఏమవుతుంది -2000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 C2. 6000లో 2000 తీసేస్తే 4000, 20 ఇటువైపు తీసుకొని వస్తే కానీ డివైడెడ్ బై అవుతుంది 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు C2. దెన్ C2 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ 0 క్యాన్సిల్, దెన్ 2 1 is 200s. అంటే సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 20 పికో ఫెరడ్స్. ఓకే.